రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరికీ ఫిబ్రవరిలో పెళ్లి కాబోతుంది, ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయాయి, ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. బట్ నిజంగానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా, నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిందా అంటే దానికి కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని ఉంటే దానికి సంబంధించి ఏదో ఒక న్యూస్ మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేది, కనీసం ఫొటోస్ అయినా బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎంగేజ్మెంట్ జరిగింది అంటున్నారు, పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది అంటున్నారు, కానీ దానికి సంబంధించిన ఏ ఒక్క ఫోటో కూడా బయట కనిపించట్లేదు. జస్ట్ ఏఐలో క్రియేట్ చేసినటువంటి ఇద్దరు కలిసినటువంటి ఫోటోలు తప్ప ఎలాంటి ఆధారాలు కూడా లేవు. సో ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చిన తర్వాత జెమినీ అనే అంటే దాంట్లో రకరకాల ఫొటోస్ అన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు బతుకున్నట్టు, లేకపోతే వాళ్ళ పక్కన నిల్చున్నట్టు. సో ఈ విధంగా మనము ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫొటోస్ ఇస్తూ ఉంది. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఎంతో మంది సెలబ్రిటీస్ దగ్గర ఫొటోస్ తీసుకున్నట్టు, వాళ్ళ పక్కన నిల్చున్నట్టు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వచ్చినప్పటి నుంచి ఏది రియల్ ఏది ఫేకు ఏది కూడా అర్థం కాని పరిస్థితిలో చాలా మంది కూడా డైలమాలో పడుతున్నారు. సో ఇప్పుడు ఇది కూడా మరి ఏఐ క్రియేట్ చేసినటువంటి ఫొటోసే అని చెప్పేసి అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. బట్ ఎంగేజ్మెంట్ నిజంగా చేసుకున్నారా లేదా అనే విషయం పట్ల మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు. బట్ దానికి సంబంధించిన న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేసిన తర్వాత అండ్ ఫ్రెండ్షిప్ అన్నారు, ఆ తర్వాత ప్రేమ అన్నారు, రిలేషన్షిప్ అన్నారు, తొందరలో పెళ్లి అన్నారు. సో ఇవన్నీ పోయాయి, ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, తొందరలోనే పెళ్లి, ఫిబ్రవరిలో ముహూర్తం కూడా ఫిక్స్ అని అంటున్నారు. సో ఆ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని చోట్ల వాళ్ళు కలిసి కనిపించడం, అండ్ విజయ్ గారి ఇంట్లో రష్మిక వెళ్ళడం కావచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్స్లో కనిపించడం కావచ్చు, రెస్టారెంట్లో కనిపించడం కావచ్చు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు కనిపించడం కావచ్చు. సో ఈ విధంగా చూసినప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఒక అభిప్రాయపడుతూ ఉంటారు, ఏంటబ్బా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కనిపిస్తున్నారు, ఇదేదో ఫ్రెండ్షిప్ కన్నా మించి అనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా ఇంకా ప్రేమ పెళ్లి అని అనుకుంటారు. కాబట్టి సో మరి అలాంటి రూమర్స్కి చెక్ పెట్టే విధంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంటున్నారు. సో అది కూడా ఒక 100లో 90% పీపుల్ కూడా ఇదంతా కూడా ఏఐలో క్రియేట్ చేసినటువంటి ఫొటోస్ మాత్రమే, అంతకుమించి ఏది కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక ఎంగేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తారు అధికారికంగానే, ఇందులో మాత్రం నిజం లేదు అని కూడా అంటూ ఉన్నారు. మరి దీని నుంచి వాళ్ళిద్దరే బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఒక క్లారిటీ మాత్రం ఎవరికి కూడా రాదు.